హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు కదా! నేను బాగున్నాను. కాకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి కాస్త జలుబు, జ్వరం కూడా తెచ్చుకున్నాను. బాగా అలసటగా ఉంది. నిన్ననే వచ్చాను. కానీ ఈ అలసట వల్ల వీడియో చేయలేకపోయాను. ఈరోజు చేయాలని సాహసం చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ రోజులైతే నన్ను నా వీడియోస్‌ను మీరు మర్చిపోతారేమోన్న భయం. ఈరోజు మనం వినబోయే స్టోరీ 'ప్రేమతో నీ జతగా నేను' పార్ట్ 36. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగగానే చిట్టి వెయిటింగ్ హాల్లో కూర్చొని తలపట్టుకుంది. ఆమె అవస్థ చూడలేక రాహుల్ వేడివేడిగా కాఫీ తీసుకురావడానికి వెళ్ళాడు. చిట్టి వద్దకు ఒక ఆవిడ వచ్చి మాటలతో ఆమెను అడిగిన ప్రశ్నలనే అడిగి చిట్టికి చిరాకు తెప్పిస్తూ ఉంది. చిట్టి చిరాకు పడుతూ ఆమెపై కోప్పడింది. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపోండి. ఓహో, నా నుండి సమాధానం వచ్చే వరకు మీరు వెళ్ళదలుచుకోలేదా? అయితే వినండి, మా పెళ్ళయి నెల రోజులే అవుతుంది. అప్పుడే విశేషం ఏముంటుంది? ఏమీ లేదు, ఇక వెళ్ళండి అని చిట్టి ఆమెపై కోపడడంతో, ఇదిగో అమ్మాయి, అంత కోపం ఎందుకు? నిన్ను నీ భర్త ఎలా భరిస్తాడో ఏమో. అయినా పెళ్ళై నెల అయ్యింది అంటున్నావు కదా, ఒక్కసారి కూడా మీ కలయిక జరగలేదా? అలాంటి ఒక్క క్షణం చాలు నీ కడుపు పండడానికి అని ఆవిడ అనగానే చిట్టి ఆమెపై ఇంకా ఎక్కువ కోపాన్ని తెచ్చుకుంది. ఇదిగోండి, మీరు ఎవరో నాకు తెలీదు, నా గురించి మీకు అనవసరం. మీకు కావలసిన సమాధానం వచ్చింది కదా, ఇక ఇక్కడి నుండి బయలుదేరండి అని చిట్టి కోపంగా చెప్పడంతో ఆవిడ విసుక్కుంటూనే, ఇదిగోండి మేడం గారు, ఇక్కడ ఏ విశేషమూ లేదు, మీరు ఎక్కువగా ఊహించుకోకండి. ఏదో మీరు డబ్బిచ్చారు కాబట్టి ఈ పొగరుబోతు అమ్మాయితో మాటలు పడుతున్నాను, అంతే తప్ప నాకు ఈ అమ్మాయితో పనేముంది అంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటి, నా గురించి తెలుసుకోవడానికి ఈమెకి డబ్బిచ్చారా? ఎవరు అన్నట్టుగా చిట్టి రద్దీగా ఉన్న జనాల వైపుకు చూసింది. రాహుల్ రెండు చేతుల్లో కాఫీ కప్పులను పట్టుకొని వస్తున్నాడు. అతని నుండి చూపు తిప్పి మరోవైపు చూసింది. మోడర్న్ డ్రెస్ వేసుకొని సాహితి ఒక అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతూ కనిపించింది. అలాగే చూపు తిప్పుతూ ఇందాక నుండి చిట్టిని విసిగించిన ఆవిడతో ఒక ఆవిడ మాట్లాడుతూ కనిపించింది. రెండు అడుగులు ముందుకు వేసి ఎవరో అన్నట్టుగా ఆవిడను చూసింది. ఆమెను చూసి చిట్టి నోరెళ్ళబెట్టి ఆశ్చర్యపోయింది. ఈవిడ రాహుల్ వాళ్ళ అమ్మ కదా, ఈవిడ కూడా ఢిల్లీకి వస్తుందా? అయ్యో, మర్చిపోయాను, ఆ సాహితి చెప్పింది కదా అత్తతో కలిసి నేను పెళ్ళికి వస్తున్నాను అని. నేనే మర్చిపోయాను. ఈ రాహుల్ని పెళ్లి చేసుకున్నప్పటి నుండి నాకు మతిమరుపు కూడా వచ్చినట్టుంది. అంతేలే, వీడితో ఉంటే అన్నీ వచ్చేస్తాయి అని చిట్టి రాహుల్ని మనసులోనే తిట్టుకుంటూ సుమలత గారిని చూస్తూ ఉంది. ఆవిడ ఒక్కతే కూర్చొని ఫోన్లో ఎవరితో ఫోటో చూస్తూ మనసులో ఉన్న మాటని బయటకు చెప్పుకుంటూ ఉంది. రాహుల్, నీ ప్రేమకు నేను నోచుకోలేదు, నా ప్రేమను నీకు అందించలేను. మనమిద్దరం ఒకటవుతామో లేమో నాకైతే తెలీదు, కానీ నువ్వు త్వరగా తండ్రివి కావాలని నేను చాలా ఆశపడుతున్నాను. నీకు పుట్టబోయే పిల్లలని మీ నాన్న కళ్ళారా చూడాలి, ఇదే నేను కోరుకుంటున్నాను అని ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది. ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ అలా అనగానే చిట్టికి కూడా చాలా బాధగా అనిపించింది. ఈవిడకి రాహుల్ మీద అంత తల్లి ప్రేమ ఉంటే మరి చిన్నప్పుడే ఎందుకు వదిలేసి వెళ్ళింది? పాపం రాహుల్ నాలాగే అమ్మా నాన్నలకు దూరమయ్యాడు. ఈవిడ గురించి రాహుల్ ఎప్పుడూ ఆలోచించడు. మాట వరసకు కూడా అమ్మ అనే పేరు తలుచుకోడు. ఇంతకీ ఇద్దరిలో తప్పెవరిది?
మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవాళ్ళు ఎవరు? అయ్యో! నా బుర్ర వేడెక్కిపోతుందే అని చిట్టి ఆలోచిస్తూనే తల పట్టుకొని మళ్ళీ చైర్లో కూర్చుంది. సారీ సారీ, కాస్త లేట్ అయింది. అక్కడ చాలా రష్గా ఉంది. ఈ కాఫీ కూడా కాస్త చల్లారినట్టుగా ఉంది. ఏమీ అనుకోకుండా అష్ కాస్త అడ్జస్ట్ అవ్వవా ప్లీజ్ అంటూ రాహుల్ కాఫీ కప్పు ఆమె ముందు పెట్టాడు. ఆ చల్లటి కాఫీ కప్పుని చేతిలోకి తీసుకొని అతనిపై కోపాన్ని చూపించలేక, ఆమె అవస్థ బయట పెట్టలేక, అక్కడ జరిగింది అతనితో చెప్పలేక, ఒక్క గుటకన కాఫీ తాగి పైకి లేచి, ఇక వెళదామా? ఇంకెప్పుడు నువ్వు లైన్ కట్టి మరీ మాత్రం కాఫీ తీసుకురాకు అని చెప్పి లగేజ్ బ్యాగ్ చేతిలో పట్టుకుంది. రాహుల్ చిరునవ్వు నవ్వుతూనే, నువ్వు చెప్పినట్టే ఎప్పుడూ లైన్ కట్టను కానీ ఆ బ్యాగ్ ఇవ్వు, అసలే నీకు నీరసంగా ఉన్నట్టుంది, నువ్వు మోయలేవు అంటూ ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. అతని చేతి వేళ్ళు ఆమె చేతికి తాగడంతో చిట్టి అతని వైపు చురుగ్గా చూసింది. వామ్మో, అలా చూడకే అమ్మ తల్లి, నేను కావాలని తాకలేదు, ఏదో బ్యాగ్ తీసుకుంటుంటే వేళ్ళు తాగిలాయి అంతే. అవును, మీకు అలాగే అనిపిస్తుంది, కానీ నేను చెప్పింది మాత్రం ఏది చేయరు. ఇదిగోండి, ముందే చెప్తున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. వామ్మో, ఆపు తల్లి, నాకు అన్నీ గుర్తున్నాయి. నేను బ్రతిమాలితేనే నా వెంబడి వస్తున్నావు. నీకు 10 అడుగుల దూరంలో ఉండాలి, అంతే కదా? నాకు అన్నీ గుర్తున్నాయి, నేను అన్నీ పాటిస్తాను. ముందు ఇక్కడి నుండి వెళదాం పదా. హా, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి అంటారు, కానీ ఏదీ మర్చిపోకుండా నాకే తిరిగి చెప్తారు, కానీ ఒక్కటి పాటించరు. ఏం మనిషో ఏమో అని చిట్టి మూతిని 2 సార్లు అటూ ఇటూ తిప్పుతూ అతని వెనకాలే వెళ్ళింది. ఇద్దరూ ట్యాక్సీ తీసుకొని వాళ్ళు బుక్ చేసుకున్న హోటల్ వద్దకు వెళ్ళారు. చిట్టి ఆ హోటల్ని పైనుంచి కింద దాకా చూస్తూ ఆశ్చర్యపోయింది. వామ్మో, ఎంత పెద్ద హోటల్! నేను ఎప్పుడూ ఇంత దగ్గర నుండి చూడలేదు. అలాంటిది మొదటిసారి ఈ హోటల్లో ఉంటున్నాను. నేను ఇందులో తప్పిపోతే తిరిగి మా ఊరికి వెళ్ళడం సాధ్యమేనా అని మనసులోనే అనుకుంటూ కాస్త భయపడుతూ ఉంది. ఏంటి చిట్టి, భయంగా ఉందా అని రాహుల్ అడగగానే చిట్టి తడబడుతూ, నాకెందుకు భయం, ఇలాంటివి నేను ఎన్నో చూశాను, అయినా ఒక్కసారి చూస్తే నేను ఏదీ మర్చిపోను. ఇప్పుడు వచ్చిన దారి కూడా మర్చిపోకుండా తిరిగి వెళ్ళగలను తెలుసా. అవునా, అయితే మనము ఎన్ని స్టాపులు మారాము ఒక్కసారి చెప్పు అని రాహుల్ అడగగానే చిట్టి తల కొక్కుంటూ, అంత సడన్గా అడిగితే ఎలా చెప్పను అంటూ చిన్న పిల్లల ముఖం పెట్టి అతన్నే దబాయిస్తూ ఉంది. అతను నవ్వుతూనే, సరే, నీకు అన్నీ గుర్తు ఉన్నాయని నమ్ముతున్నాను, కానీ పద వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. ఇద్దరూ వాళ్ళ హోటల్ రూమ్లోకి వెళ్ళగానే రాహుల్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అతను ఫ్రెష్ అయి రాగానే చిట్టి వైపు చూస్తూ, నీకేమైనా కావాలా తినడానికి అని అడిగాడు. నాకేమీ వద్దు, కడుపంతా ఈరోజు పస్తులుంచితేనే దాని తిక్క కుదురుతుందేమో అని చిట్టి అనగానే అతను నవ్వాడు. సరే, నీకేదైనా కావాలి అనిపిస్తే ఆర్డర్ పెట్టుకో, లేదా కింద రెస్టారెంట్ ఉంది, వెళ్ళి తినేసిరా. తినేసిరా అంటున్నావు అంటే నువ్వు ఉండవా, నువ్వు తినవా? లేదు, నాకు మీటింగ్ ఉంది, మీటింగ్కి వెళ్ళాలి. ఏంటి, మీటింగా? ఇప్పుడా? ఇంకాసేపు అయితే చీకటి పడుతుంది, ఇప్పుడు మీటింగ్ ఏంటి? అవును, 3 రోజులు నైట్ మీటింగ్సే ఉన్నాయి నాకు. నీకు ఒంటరిగా భయం అనిపిస్తే చెప్పు, సాహితిని ఇక్కడికి రమ్మని చెప్తాను, నీకు తోడుగా ఉంటుంది.
ఏంటి? సాహితీనా? వద్దు వద్దు, నేను ఉండగలను, నాకేమీ భయం లేదు. అయినా డోర్ తెరిస్తే అందరూ కనిపిస్తారు కదా, వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పి ఆ తర్వాత వచ్చి పడుకుంటాను. చిట్టి, మర్చిపోయినట్టున్నావు, ఇది మీ ఊరు కాదు, ఢిల్లీ. హా, అవును, నేనెప్పుడు కాదన్నాను, అందుకే కదా ఫ్లైట్లో వచ్చాము. అది కాదు చిట్టి, ఇక్కడ వాళ్ళని ఎవరిని నమ్మడానికి వీలుండదు. అయినా నీకు వీళ్ళ భాష అర్థం కాదు కదా, వాళ్ళతో ఎలా మాట్లాడతావు? అంటే నాకు భాష రాదు అని ఎగతాళి చేస్తున్నారా? అయ్యో చిట్టి, నీతో గొడవ పడే ఓపిక లేదు, టైము లేదు. నీ ఇష్టం, కానీ బయటికి మాత్రం వెళ్ళకు. ఇందాక నేను చెప్పినట్టు రెస్టారెంట్కు కూడా వెళ్ళకు. నేనే ఏదో ఒకటి నీకు అరేంజ్ చేస్తానులే, నువ్వు తినేదే అని ఆమెకు చెప్పేసి రాహుల్ హడావిడిగా ఫైల్స్ తీసుకుని మీటింగ్కి వెళ్ళిపోయాడు. వెళుతున్న అతని వైపే చూస్తూ చిట్టి కాస్త దిగులుగా మెకం పెట్టింది. ఆమె కూడా ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు మంచంపై తలవాల్చింది. అప్పుడే బెల్ మోగడంతో టక్కుమని కళ్ళు తెరిచి ఎవరు ఎవరు అని అరుస్తూనే డోర్ తెరిచింది. మేడం, నేనే అంటూ వెయిటర్ ఆమె కోసం భోజనం తీసుకొని వచ్చాడు. ఇది నేను చెప్పలేదు కదా ఈ ఆర్డర్, మరి మీరు ఎలా తీసుకొని వచ్చారో అని చిట్టి అడిగింది. మేడం, సార్ ఆర్డర్ చేసి వెళ్ళాడు, మీరు ఈ టైంకే తింటారు అని కూడా చెప్పాడు, అందుకే వేడివేడిగా తీసుకొని వచ్చాను, మీరు ఎంజాయ్ చేస్తూ ఉండాలి అంటూ అతను మళ్ళీ డోర్ పెట్టేసి వెళ్ళిపోయాడు. చిట్టి భోజనాన్ని చూసి, వావ్, అన్నీ నాకు ఇష్టమైనవే, అయినా నేను ఈరోజు ఏమీ తినను అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫుడ్ ఆర్డర్ పెట్టాడు? ఏం మనిషో ఏమో, ఒక్క మాట కూడా నాది వినడు అంటూనే చిట్టి పూర్తిగా తినేసింది. హమ్మయ్య, కడుపు నిండా తినేశాను, ఇక హాయిగా పడుకుంటాను అని అనుకుంటూ ఉండగానే చిట్టి ఫోన్ మోగింది. ఈ టైంలో ఎవరు చేశారబ్బా అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో చిట్టి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? భయమేస్తుందా? భోజనం తిన్నావా అని రాహుల్ అడుగుతూనే ఉన్నాడు. హలో హలో, ఈ నెంబర్ నీదా? నా దగ్గర నీ నెంబర్ లేదు. ముందు పేరు చెప్పి ఆ తర్వాత ప్రశ్నలు అడగొచ్చు కదా, ఎవరో అనుకున్నాను. ఓ అవునా, సారీ, నా నెంబర్ నీ దగ్గర ఉంది అనుకున్నాను. ఇంతకీ భోజనం చేశావా? హా, ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని మొత్తం తినేశాను. అయినా నేను ముందే చెప్పాను కదా ఈరోజు ఏమీ తినను అని, మళ్ళీ ఎందుకు ఫుడ్ ఆర్డర్ పెట్టావు? నాకు తెలుసులే నీ గురించి, మళ్ళీ మధ్యరాత్రి ఆకలి వేస్తుంది అని ఫ్రిడ్జ్లో అన్నీ వెతుకుతావు. ఇది మన ఊరు కాదు కదా, అందుకే ముందే ఫుడ్ ఆర్డర్ పెట్టేశాను. ఇలాంటివన్నీ వీడికి మా నాన్నమ్మన చెప్పి ఉండొచ్చు అని చిట్టి మనసులోనే అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది. చిట్టి, మరి నేను తిన్నానా అని అడగలేదు? హా, నా గురించి ఇంత ఆలోచించిన మీరు మీ గురించి ఆలోచించుకోరా? అవును, అందరూ అలాగే అనుకుంటారు, నువ్వు అలాగే అనుకుంటున్నావు. సరే, నేను రేపు ఉదయాన్నే వస్తాను. కాదు కాదు, ఎప్పుడు మీటింగ్ అయిపోతే అప్పుడు వచ్చేస్తాను, నువ్వు మాత్రం డోర్ లాక్ చేసుకొని పడుకో అని చెప్పేసి అతను ఫోన్ పెట్టేశాడు. అతను ఫోన్ పెట్టగానే చిట్టి తల కొట్టుకుంటూ, పాపం, నేను కూడా అతన్ని తిన్నావా అని అడగాల్సిందేమో ఫీల్ అయినట్టున్నాడు, ఎంతైనా అతను కూడా మనిషి కదా అని అనుకుంటూ డోర్ తీసుకొని బయటికి వెళ్ళింది. వాళ్ళ చుట్టూ ఉన్న రూమ్స్ అన్నీ పూలతో డెకరేట్ చేసి ఉన్నాయి. ప్రతి డోర్కి డోంట్ డిస్టర్బ్ అని చిన్న చీటీ రాసి కూడా ఉంది. అదంతా చూసి చిట్టికి అర్థమైంది. ఓహో, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొత్తగా పెళ్ళయి
వాళ్ళు హనీమూన్కి వచ్చినట్టున్నారు అని అనుకుంటూనే 2 అడుగులు ముందుకు వేసి ఓపెన్గా ఉన్న డోర్ లోపలికి చూసింది. ఒక జంట రొమాన్స్ చేస్తూ కనిపించారు. వాళ్ళను చూసి వెంటనే కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయింది. అలా కొద్దిసేపు రూమ్లోనే అటూ ఇటూ తిరుగుతూ మంచంపై వాలిపోయింది. ఎంత కళ్ళు మూసుకున్నా వాళ్ళు రొమాన్స్ చేస్తున్న సీనే గుర్తుకు రావడంతో చిట్టి రాహుల్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు జరిగిన సన్నివేశాన్ని తలుచుకుంటూ పెదాలపై చిరునవ్వును తెచ్చుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మా పాపకి చాలా ఫీవర్గా ఉంది. ఈ వీడియోను చాలాసార్లు స్టక్ చేస్తూ వెళ్ళి మా పాపని చూసి వస్తూ ఈ వీడియోను పూర్తి చేశాను. ఈ రోజుకి ఇంతే.